హలో ఫ్రెండ్స్, నిన్నటి నుండి చూస్తున్నాం కదా ఒక వీడియో. మన బిఆర్ బాబీ గారు బిఆర్ నాయుడు గారు ఒక వీడియో వచ్చింది బయటికి. ముందుగా అందరూ అనుకున్నట్టే అది ఏఐ డీప్ ఫేక్, షాలో ఫేక్, ఆ ఫేక్ ఈ ఫేక్ అన్నారు. అయిపోయింది. కొద్దిసేపటికి మళ్ళీ వచ్చి నాకు 30 ఏళ్ల పరిచయం ఆ ఫ్యామిలీతో, వాళ్ళ ఇంటికి మేము వెళ్తూ ఉంటాం, వాళ్ళు మా ఇంటికి వస్తూ ఉంటారు అనేది మళ్ళీ ఇంకోటి చెప్పాడు. ఇదంతా సర్వసాధారణం, మామూలుగా జరుగుతుంది, దానికి పెద్ద ఇదేంటి అంటాడు అని. ఆయన చేసిన తప్పుడు పనికి ఇప్పుడు ఫైనల్గా ఒకటైతే ఒప్పుకున్నాడు. ఏమని? ఆ వీడియో ఒరిజినల్ వీడియో అనేది ఒకటి ఒప్పుకున్నాడు. ఫొటోస్ కూడా ఒరిజినల్ అని ఒప్పుకున్నాడు. కాకపోతే 20 ఏళ్ల క్రితమే అంటాడు. ఓకే, 20 ఏళ్ల క్రితమే అంటాడు. అయితే అవి ఒరిజినలే, వీడియో కూడా ఒరిజినల్ అని ఒప్పుకున్నాడు. సరే, ఇప్పుడు మళ్ళీ దానికి ఏం ముడి పెడతాడు? దీనివలన ఎవరికి నష్టం? మీరు వెంకటేశ్వర స్వామిని నష్టపరుస్తున్నారు, ఆయన ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు అంటాడు. దానికి దీనికి ఏం సంబంధం? అసలు నువ్వు చేసిన తప్పుడు పనికి నువ్వు తప్పుడోడు అని తెలుసు. నువ్వు ఒక దగులుబాజీగాడివి, తప్పుడోడివి. ఓకే, నువ్వు స్టార్ట్ చేసిందే టీవీ, ఆ మిడ్ నైట్ మసాలాలు అవి ఇవి అని చెప్పి స్టార్ట్ చేసినోడు. ఏది ఆ తలకి ఆయుర్వేదం నూనె ఏదో అమ్ముకుంటా వచ్చినోడు నువ్వు. అవునా? వచ్చావు, ఒకళ్ళు ఇక అంతా మనమే, మనం పరంపరం, మీ తినాలే మా తినాలే కలిసింది. నీకు చేత టీవీ పెట్టించాడు ఆయన, పెద్ద ఆయన. టీవీ పెట్టించినప్పుడు నడుపుకుంటున్నావు, బాగానే డబ్బులు చేసుకున్నావు, ఇదంతా బాగానే ఉంది. నువ్వెంత ఎదవో అందరికీ తెలుసు. నువ్వేంటంటే కొనుక్కున్నావు, ఆ టీటీడీ పదవి నువ్వు కొనుక్కున్నావు. బేసిక్గా ఎవరిని బట్టి కొనుక్కున్నావో కూడా తెలుసు జనానికి. దీనికి ఇదంతా బయట పెట్టడానికి మళ్ళా ఇంకొకడు ఉన్నాడు. అతడే మన బూతు కిట్టు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బూతు కిట్టు. ఎందుకంటే వాడికి కడుపుమంటే ఏంటి ఇక్కడ? వాడేం చేశాడంటే, అయ్యా నాకు టీడీటీ కావాలని చెప్పి ఒక విన్నపం పంపాడు బాబు గారికి. ఒరే, అలా నీకు ఇవ్వకూడదురా, ఇవి కారణాలని చెప్పాడు. లేదండి, ఆ కారణాన్ని కూడా పూడ్చి నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, అది పూడ్చుకుని వచ్చాడు. అది చెప్పకూడదులే, అందుకని చెప్పట్లా. ఆ కారణం కూడా పూడ్చుకుని వచ్చాడు. ఇదిగోండి మళ్ళీ నేను ఇప్పుడు రెడీ అన్నాడు. అరే, నువ్వు ఈ టీడీటీ పదవి కోసమే ఇలా చేసి వచ్చావంటారు జనం. ఇలా కాదులే, నీకు ఎంపీ ఇస్తాం ఉండు అన్నారు. అర్థమైందా? ఎంపీది ఇస్తాం ఉండు, కొద్దిగా వెయిట్ చేయన్నారు. తీరా చూస్తేనేమో అసానా సతీష్కి, లింగమనేనికేమో మన జనసేన తరపున. ఎందుకంటే అక్కడ జనసేనలో కాపులు ఎవరు లేరు. ఓకే, గట్టి కాపులు ఎవరు పాపం లేక ఆయనకి ఇస్తున్నారు. ఇంకా మిగతా 2 ఉన్నాయి, ఇంకోళ్ళు ఎవరికి వాళ్ళకి వీళ్ళకి ఇస్తున్నారు. కానీ మన ఏబిఎన్ రాధాకృష్ణకి మాత్రం ఇవ్వట్ల. ఇవన్నీ పెట్టుకున్నాడు మనసులో. వీటికి మంచి క్వాలిటీ కెమెరా ఒకటి ఫిట్ చేయించాడు. చేయించి ఇది వీడిని ఇరికిచ్చాడు. ఇప్పుడు మేము అడుగుతుంది ఏంటంటే, ఓకే జోక్స్ అపార్ట్, ఇప్పుడు మేము అడుగుతుంది ఏంటంటే, నీకే బుద్ధి లేదు. నువ్వు తీసుకుంటావు, ఏమి ఇచ్చినా తీసుకుంటావు. నువ్వు నీకు ఇచ్చిన వాళ్ళని అనాలి. అసలు నువ్వు వెదవు అని తెలిసి కూడా నీకు ఆ పదవి కట్టిపెట్టిన వాళ్ళని అనాలి బేసిక్గా. అర్థమైందా? ఇప్పుడు నువ్వు హుందాగా ఉంటుంది, రాజీనామా చేయి. నీ వయసుకు తగ్గట్టు రాజీనామా చేసి అది నిరూపించు. అది ఫేక్ కాదు, నువ్వే చెబుతున్నావు ఒరిజినల్ అని అంటున్నావు. ముందు ఫేక్ అన్నావు. నువ్వు వచ్చి ఆ ఒరిజినల్గా చాలా ఉన్నాయి. ఇప్పుడు గ్రోక్లో ఆల్రెడీ అది చెప్తానే ఉంది, ఇది ఒరిజినల్ వీడియోనే అని. ఇంకా నీకు నమ్మకం లేదు అంటే ఫోరెన్సిక్ ల్యాబ్స్కి పంపి కూడా ప్రైవేట్ బోర్డులు ఉన్నాయి, ఆథెంటికేషన్ అంతా చెక్ చేస్తారు. ఈ వీడియో ఎంతవరకు ఏంటి, డీప్ ఫేకా, ఎడిట్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి, అది ఇది మొత్తం చెక్ చేసి చెప్తారు, ఒక రిపోర్ట్ ఇస్తారు. నీకు కావాలంటే అది కూడా సాయంత్రానికి తెప్పిస్తాం.
నువ్వు చేయించలేని అనుకుంటే అది కూడా తెప్పించి నీ ముందు పెడతాం. నిన్ను మేము అడుగుతుంది ఏంటంటే నువ్వు రాజీనామా చేయి ముందు. రాజీనామా చేసి అప్పుడు మాట్లాడు. జగన్ చేశాడు, జగన్ గారికి ఇంత టైం లేదు నీలాంటి వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి. అర్థమైందా? మంచి వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు ఆ పదవిలో ఉన్నారు ఇంతకుముందు. నీలాంటి ఎదవలను తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఇప్పుడు భ్రష్టు పట్టించడానికి. నువ్వు ఎక్కిన దగ్గర నుంచి ఏదో ఒక ఇబ్బంది అక్కడ, ప్రతిదీ ఇబ్బందే. సామాన్య ప్రజలు లైన్లో నుంచుంటే ఒక్క 30 సెకండ్లకి అట్లా తోసేస్తారు పక్కకి. ఈ సెలబ్రిటీలు ఎవరో ఈ జబర్దస్త్ బ్యాచ్ వాళ్ళు వెళ్తుంటే వాళ్ళు వచ్చి బయటికి చెప్తున్నారు, మేము 15 నిమిషాలు అక్కడే నుంచున్నాం, ఎప్పుడూ లేదు మాకు దివ్యంగా జరిగింది దర్శనం, మేము అక్కడే 15 నిమిషాలు అసలు మమ్మల్ని కదిలించలేదు ఎవరు. సామాన్యులేమో గంటల లైన్లో నుంచుని నానా తంటాలు పడి అక్కడి దాకా వస్తే దర్శనం ఏమో వాళ్ళకి 30 సెకండ్స్ లోపే మళ్ళీ జనం తోసేస్తారు వాళ్ళని అక్కడ ఉన్న వాళ్ళు. వీళ్ళు ఎదవులకి ఈ జబర్దస్త్ బ్యాచ్కి ఏమో నువ్వు హీరోయిన్లకి ఆ జబర్దస్త్ బ్యాచ్కి 15 నిమిషాలు 10 నిమిషాలు అక్కడ నువ్వు అవకాశం కల్పిస్తున్నావు. నువ్వు రాజీనామా చెయ్యి ముందు, చేసి మిగతాయి మాట్లాడు. అంతేగాని వాళ్ళు చేశారు వీళ్ళు ఇవన్నీ కథలు అయిపోయినాయి. అది నిజమనేది తేలింది, అది నిజం. నువ్వు కిచెన్లోకి వెళ్ళి ఇప్పుడు ఇళ్లలోకి వెళ్తావయ్యా, వెళ్తే హాల్లో కూర్చుంటావు. కిచెన్లో ఏం పని నీకు? కిచెన్లో ఏం పని? కిచెన్లోకి బై చెప్పడానికి వెళ్ళావా అక్కడ దాకా? సో ఈ కథలన్నీ చాలా విన్నాం, చాలా చూసాం కూడా, అర్థమైందా? సో నువ్వు రాజీనామా చెయ్యి ముందు. ఇప్పుడు ఏంటంటే వాడు సరిగ్గా ఇరికించాడు నిన్ను, ఏబిఎన్ వాడు. ఇప్పుడు ఏంటంటే జస్టిస్ చౌదరిలో పాట ఒకటి ఉంటుంది, ధర్మానికి న్యాయానికి జరిగిన పోరాటంలో ఓ పాట. అట్లాగే ఇప్పుడు కిరసనాయలకి తలతైలానికి జరిగిన పోరాటం ఇది. కిరసనాయలకి తలతైలానికి జరిగిన పోరాటంలో అనే ఒక పాట చెయ్యాలి మీ మీద, అర్థమైందా? ఇది మీ పోరాటంలో మీరు పోరాడుకుని తనుకు చావండి, అంతేగాని దేవుడి పేర్లాగి మధ్యలో అనవసరమైన నానా యాగి చేయకండి. నువ్వు చేసిన పర్సనల్ ఎదవ పనికి ఈ టీడీటీ ప్రతిష్ట దెబ్బతింది అంటావు. ఎట్ట తింటది? నువ్వు ఎదవ్వే కాబట్టి రాజీనామా చేయి ముందు. చేసిన తర్వాత మిగతా మాట్లాడదాం, ఓకేనా?